ఓకే, ఇప్పుడు ఏం న్యాయం చేయబోతున్నారు అనేది ఇప్పుడు అదే ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు అకస్మాత్తుగా రాజకీయం పిచ్చబట్టుకుంది, నేనేదో ఆయన ఏదో లీడర్ కావాలనుకుంటాడు, ఆడు ఓడిపోయినాడు వచ్చి ఆయన లీడర్ ఇప్పుడు కావాలనుకుంటున్నాడు, ఉన్నప్పుడు ఏం చేయలే, అది ఆర్థిక మంత్రిగా ఉన్న 10 ఏళ్ళు ఏం మాట్లాడలే, మళ్ళీ ఓడిపోయిండు, ఇక్కడ వచ్చి గెలిచి ఇప్పుడు రెచ్చగొడతాడు. ఆడ మన సబర్మతి రివర్ ఫ్రంట్ విషయంలో ఆడ కూలుస్తారు నరేంద్ర మోడీ గారు, కూల్చి అక్కడ ప్రజలకు పర్యావరణాన్ని కాపాడుతారు. ఇక్కడ మూసీ నది, మన హైదరాబాద్ గుండెకాయ అనేటువంటి మూసీ నది హైదరాబాద్ నగరంలో మంచి వాతావరణం తీసుకొస్తానంటే వాళ్ళకి గిట్టట్లేదు, వాళ్ళని రెచ్చగొడతారు. చెప్పండి, లేకపోవడం కాదు కానీ వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు, ఏం చేయాలి చెప్పు మరి. నువ్వు ప్రతిపక్షంగా, ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా 8 స్థానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ లో 90 పైసా ఇయ్యరైతే, గిరిజన విశ్వవిద్యాలయానికి ఇయ్యరైతే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఇయ్యరైతే, ఎక్కడ మొన్న వరదల్లో 10,000 కోట్లు అంచనా వేస్తే నా ముష్టి వేసినట్టు 400 కోట్లు ముష్టి వేశారు. భావ్యమా చెప్పండి. కేంద్రంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు నదులను కూడా శుద్ధి చేయాలని చూస్తున్నారు, గంగా నదిని శుద్ధి చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సబర్మతి నదిని మొత్తం కూడా శుభ్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు, సుందరీకరణ చేస్తున్నారు. మరి మూసీ కూడా ఉన్న తెలంగాణలో ఆ దేశంలో భాగమే కదా, మరి మూసీకి కూడా నిధులు తీసుకురండి. ఎంపీలంతా పోయి పార్లమెంట్ సభ్యులే కదా, మోడీ గారు పార్లమెంట్ లో అరే మేము కేంద్రంలో అధికారం లేం కదా, మేము రాష్ట్రంలో ఉన్న మేము రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులతో సుందరీకరణ కార్యక్రమాన్ని చేపట్టినాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఎన్నో దెబ్బలు తగిలినా ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి భవిష్యత్ తరాలకు ఒక పర్యాటక ప్రాంతంగా చక్కని వాతావరణాన్ని చూపించేటువంటి, మంచి గాలిని ఇచ్చేటువంటి హైదరాబాద్గా మేము తయారు చేయబోతున్నాం. మరి వీళ్ళకి బాధ్యత లేదా? సోయి తప్పి ఎందుకు మాట్లాడతారండి? రఘునందన్ రావు గారేమో మూసీ హైడ్రా మంచిదే, మూసీ సుందరీకరణ మంచిదే అంటున్నారు, అందరంటే ఉన్నారు. కానీ కావాలని విధానం కరెక్ట్ కాదు, ప్రాపర్ వేలో వెళ్ళటం లేదు. మీరు ఎవరితో కూడా సంప్రదింపులు జరగకుండా అవునండి సార్, ఇంకా పార్టీలు ఉన్నాయి, ఇంకా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. గత ప్రభుత్వం లాగా కాదు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరినీ కూడా సంప్రదించిన తర్వాతనే ఇది మంచి కార్యక్రమం అన్న తర్వాత సర్వే చేశారా, ఎక్కడెక్కడ ప్రాబ్లం, ఎక్కడ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలను వాళ్ళు ఒప్పించిన తర్వాత, డబల్ బెడ్రూమ్ ఇళ్లలో పోయిన తర్వాత మాత్రమే కూల్చివేసినాం. వాళ్ళ పిల్లలకు కూడా గురుకులాల్లో వసతి కల్పిస్తాం, చదువు చెప్పిస్తాం అని చెప్పి అన్ని హామీలు ఇచ్చి 25,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని అక్కడ పంపిస్తున్నామండి. వాళ్ళ సామాను షిఫ్ట్ చేసుకోవడం, సామాను పంపించడం కోసం కూడా ఎటువంటి ప్రయాస పడకుండా, వాళ్ళు ఎటువంటి ఖర్చులు ప్రజలపై పడకుండా, భారం పడకుండా ప్రభుత్వమే 25,000 రూపాయలు ఇచ్చి డబల్ బెడ్రూమ్లో పంపుతుంటే ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఎక్కడ ఉంటుందా? అదేవిధంగా కొంతమంది మేము లక్షల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం, సామాన్యుడా చెప్పండి? అది సామాన్యుడు, వాడు వ్యాపారస్తుడు కాదా? కోట్లు పెట్టి కట్టుకున్న కోట్లు పెట్టి కట్టుకున్నాం, అందుకే మేమేమంటున్నాం వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అందుకే ఏం చేస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నగారు తిరుపతి చెప్పండి, వాళ్ళ తప్పకుండా తర్వాత మల్లారెడ్డి గారు జోలికి వెళ్ళలేదు, హైడ్రా అనేది నీలిమ కాలేజ్ జోలికి వెళ్ళలేదు, ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్ళలేదు, ఫాతిమా కాలేజ్ జోలికి వెళ్తారు. విద్యా వ్యవస్థ అండి, విద్యార్థులు వేల మంది విద్యార్థులు ఉన్నారు. గుర్తు పెట్టుకొని ఓవైసీలని జైల్లో పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు పల్లం రాజుదైనా, రేపు సబితా ఇంద్రారెడ్డిదైనా, జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దైనా, ఎవరిదైనా, కేవీపీ రామచంద్రరావు కూడా ఉంది, అందరిది కూడా ఆడ తప్పకుండా అక్కడ చర్యలు ఉంటాయి, తప్పకుండా చూడండి, వెయిట్ చేయండి మీరు, తప్పకుండా చూడండి, తప్పకుండా హైడ్రా ఆడదాకా పోయిన తర్వాత తప్పకుండా కూల్చివేతలు ఉంటాయి, అప్పుడు మీరే అభినందిస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని తిట్టిన నోళ్లే 1000 నోళ్లతో పొగుడతారు. రేవంత్ రెడ్డి గారు మహానాయకుడు, గొప్ప నాయకుడు. అవకాశం రావాలని నేను కూడా మంచిగా, మీరే అన్నారు 10 ఏళ్ళు మేము అధికారంలో ఉంటామని, అది అలా చేసుకోవడం 10 ఏళ్లలో హైదరాబాద్ యొక్క స్వరూపాన్ని మార్చివేస్తాం, అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి మళ్ళీ తిరిగి భాగ్యనగరాన్ని నిర్మిస్తాం, ప్రపంచ పర్యాటకుల్ని హైదరాబాద్ వచ్చేలా ఆకర్షిస్తాం.